మనం ఎక్సెల్లో మెనూ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది వన్ బై వన్ చూద్దాం. అయితే ఇక్కడ ఈ మెనూస్లో ఉండే ఆప్షన్స్ ఆల్రెడీ చాలా వరకు రిపీటెడ్గా వస్తుంటాయి. అంటే ఎంఎస్ వర్డ్లో ఏవైతే ఉన్నాయో అవే సేమ్ ఉంటాయి. మరి అక్కడ వచ్చిన ఆప్షన్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి ఇప్పుడు ఫైల్లో చూడండి, సేవ్ ఇవన్నీ కూడా కామన్. అయితే ఇక్కడ ప్రింట్ ఏరియా ఇది ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే మామూలుగా ప్రింట్ అన్నప్పుడు చూడండి, ప్రింట్ ప్రివ్యూలో చూస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ దాకా పేజ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఐటీ అనే దాకా ఇటు సైడు, అంటే ఇది ప్రింటింగ్లోకి వేరే పేజీలోకి వెళ్ళిపోతుంది. సో ఇట్లా కింద అంటే కొంత రేంజ్ ఆఫ్ కాలమ్స్ రోస్ వరకే తీసుకొని దాన్ని ఒక పేజ్గా ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటుంది. మరి ఈ మొత్తం ఏరియా కాకుండా ప్రింట్ ఏరియా ద్వారా మీకు నచ్చిన ఏరియా వరకే ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని వరకే ప్రింట్ చేయాలి అనుకుందాం. సో దాని వరకు సెలెక్ట్ చేసుకోండి అప్ టు బేసిక్ వరకు. ఇప్పుడు ప్రింట్ ఏరియా, సెట్ ప్రింట్ ఏరియా అన్నప్పుడు ఇది మాత్రమే ప్రింట్ అవుతుంది. మీరు ప్రివ్యూలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ప్రింట్ ప్రివ్యూ చూడండి, బేసిక్ వరకే ప్రింట్ అవుతుంది. క్లోజ్. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రింట్ ఏరియా క్లియర్ చేసేయాలనుకోండి, మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, క్లియర్ ప్రింట్ ఏరియా, మళ్ళీ యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది. మిగతా ఆప్షన్స్ కామనే ఇక్కడ. నెక్స్ట్ ఎడిట్ మెనూలో చూసినట్లయితే ఈ అండు, రిపీట్ ఇవన్నీ సేమ్. ఫిల్లోకి వెళ్తే ఫిల్లింగ్ ఆప్షన్, ఆటోమేటిక్ ఫిల్లింగ్ ఇవన్నీ మామూలుగా మీరు మాన్యువల్గా ఎలా చేయడం డైరెక్ట్గా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఇట్లా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ ఫిల్లింగ్ జరుగుతుందని చెప్పాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 ఉంది, తర్వాత అంటే స్టార్టింగ్ వాల్యూ 100 అనుకుందాం. తర్వాత రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, డౌన్కి అయితే డౌన్కి, రైట్కి అయితే రైట్కి అట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళండి, ఫిల్ డౌన్, కిందకి ఫిల్ అవుతుంది. ఇట్లానే అండూ చేస్తాను, అండూ ఫిల్ అన్నా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఫిల్ రైట్ అంటే రైట్ సైడ్కి సెలెక్ట్ చేసుకోవాలి. అట్లనే లెఫ్ట్, అప్, ఇట్లా మనం ఎట్లా ఏరియా సెలెక్ట్ చేసామో ఆ ఏరియాను బట్టి అది ఆటోమేటిక్గా ఫిల్ కావడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు రైట్కి సెలెక్ట్ చేశాను, ఎడిట్లో ఫిల్ రైట్ సైడ్కి ఫిల్ కావడం జరిగింది. మరి ఎడిట్లో ఇంకా సిరీస్ ఉంది. ఫిల్ సిరీస్ తీసుకున్నట్లయితే ఇక్కడ సిరీస్ కాలమ్స్ తీసుకున్నాం. టైప్ లైనర్లో ఇక్కడ స్టెప్ వాల్యూ ఏదైతే ఇస్తామో దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ కావడం జరుగుతుంది. స్టెప్ వాల్యూ ఎంత ఇచ్చాం, 1 అని ఉంది బై డిఫాల్ట్, లేదంటే 10 అని ఇచ్చాం అనుకోండి, 10 ఇంక్రిమెంట్ అవుతుంది. చూడండి, సెలెక్ట్ చేసిన ఏరియా వరకు 10 ఇంక్రిమెంట్ అవుతాయి. అలా కాకుండా ఫిల్ సిరీస్ స్టెప్ వాల్యూ 10 ఇచ్చాను, స్టాప్ వాల్యూ కూడా ఇచ్చాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ వాల్యూ 180 వరకు అనుకుందాం. ఓకే అనండి. 180 వరకు మాత్రమే అవి ఇంక్రిమెంట్ కావడం జరుగుతుంది, రిమైనింగ్ బ్లాంక్గా వదిలేస్తాయి. మరి ఫిల్ సిరీస్ లైనర్ కాకుండా గ్రోత్ చూసినట్లయితే గ్రోత్లో ఇక్కడ మనం స్టెప్ వాల్యూ ఏదైతే ఇస్తామో దాంతో మల్టిప్లై కావడం జరుగుతుంది. సో ఓకే ప్రెస్ చేయండి. 100 × 2 200, 200 × 2 400 ఇట్లా గ్రోత్ కావడం జరుగుతుంది. అట్లనే ఫిల్లో డేట్ ఫిల్లింగ్ ఉన్నాయి. డేస్, వీక్ డేస్, మంత్ ఇట్లా ఫిల్ కావడం జరుగుతుంది. సపోజ్ మంత్ అన్నా, మంత్ స్టెప్ వాల్యూ 1 అని ఇచ్చామనుకోండి, మంత్లో డేస్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి 30, మళ్ళీ 31 డేస్ ఇట్లా డేస్ని బట్టి యాడ్ అవుతూ ఉంటాయి మంత్లో ఉన్న ఆ వాల్యూస్. మరి అట్లానే ఇయర్ అవి కూడా అక్కడ సిరీస్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లియర్ ఆప్షన్ ఉంది. ఈ క్లియర్ ఆప్షన్ ద్వారా మీరేం చేయొచ్చు అంటే ఒక సెల్లో ఉండే డేటాని, ఫార్మాట్స్ని ఇవన్నీ
క్లియర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామర్ అనే దగ్గర దీనికి సైజు, బోల్డ్ ఇవంతా కూడా పెట్టాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో క్లియర్ ఆల్ అంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. దాంట్లో ఏముంది అంటే ఫార్మాట్స్, డేటా మొత్తం కూడా క్లియర్ అవుతాయి. అండ్ క్లియర్ పెట్టాం. మళ్ళీ ఇప్పుడు క్లియర్ ఫార్మాట్స్ అంటే ఓన్లీ ఫార్మాట్స్ మాత్రమే క్లియర్ అవుతాయి, డేటా అట్లానే ఉంటుంది. నెక్స్ట్ క్లియర్ కంటెంట్స్, దాంట్లో ఉండే డేటా పోతుంది. వేరే డేటా ఏదన్నా టైప్ చేస్తే సేమ్ అదే ఎఫెక్ట్, అంటే ఇంతకు ముందర ఉన్న డేటాకి ఏ ఫార్మాట్స్ ఉన్నాయో ఆ ఫార్మాట్స్ అన్ని రావడం జరుగుతుంది. ఓకే, సో అలా అన్నమాట. నెక్స్ట్ క్లియర్ కామెంట్స్, సెల్స్కి మనం కామెంట్స్ పెట్టుకోవచ్చు, ఆ కామెంట్స్ క్లియర్ అవుతాయి. కామెంట్స్ ఎలా పెడతామంటే ఇన్సర్ట్లో కామెంట్ అని ఉంటుంది. ఈ కామెంట్ మనం ఒక సెల్కి పెట్టినప్పుడు ఆ కామెంట్స్ని క్లియర్ చేయాలంటే క్లియర్ కామెంట్స్ యూజ్ చేయొచ్చు. అట్లనే డిలీట్ ఆప్షన్, మరి ఈ డిలీట్ ఆప్షన్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే రోస్ని, కాలమ్స్ని వీటిలంతా కూడా డిలీట్ చేయొచ్చు. మరి అంటే ఎక్కడైతే మీరు కర్సర్ పెట్టున్నారో ఆ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. అట్లా ఉంటా మల్టిపుల్ కాలమ్స్, రోస్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఇట్లా డ్రాగ్ చేసి కానీ లేదంటే సైడ్ ఇట్లా పెట్టి కానీ రోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా అదేవిధంగా కాలమ్స్ అయితే ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మౌస్ తోటి ఇట్లా సెలెక్షన్ జరుగుతుంది. నేను ఇప్పుడు ఈ పర్టికులర్ సెల్ వరకే అక్కడ సెలెక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి డిలీట్, షిఫ్ట్ సెల్స్ అప్. ఓకే, అంటే ఇక్కడ ఇది డిలీట్ అవుతుంది, కింద ఉండే డేటా పైకి అప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫార్ములాస్ ఇవన్నీ కూడా మారిపోయాయి చూడండి. అండు డిలీట్. అట్లానే డిలీట్, షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్, ఇది డిలీట్ అయ్యి లెఫ్ట్ ఉండే సెల్స్ రైట్ సైడ్ ఉండే ఈ డేటా అంతా కూడా లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ కావడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్ డిలీట్ ఎంటైర్ రో, ఏ రోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నామో, ఏ రోలో అయితే ఉన్నామో ఆ రో మొత్తం డిలీట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇందు 103 ఇందు అనే రో మొత్తం డిలీట్ అయిపోతుంది చూడండి. అట్లానే డిలీట్లో ఎంటైర్ కాలం, ఈ బేసిక్ అనే కాలమే వద్దనుకుంటే ఆ కాలం మొత్తం రిమూవ్ అయిపోయింది. ఇవన్నీ రెఫ్ అని వచ్చాయి, ఎందుకు బేసిక్ మీదనే ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నది కాబట్టి ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. అండు డిలీట్ అన్న. సో ఆ విధంగా ఈ కాలమ్స్ని, రోస్ని, సెల్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. డిలీట్ షీట్ అంటే షీట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్ 1 కాకుండా షీట్ 2లోకి వెళ్తాను. ఈ షీట్ వద్దనుకోండి, ఎడిట్లోకి వెళ్ళి డిలీట్ షీట్ 2 మొత్తం రిమూవ్ అయిపోయింది చూడండి. అట్లానే మూవ్ ఆర్ కాపీ షీట్, మరి మూవ్ ఆర్ కాపీ షీట్ ఈ షీట్లో ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. సో ఈ ప్రస్తుతం షీట్ 1లో ఉన్నాం కాబట్టి మూవ్ టు ఎండ్ అన్నాం అనుకోండి, దీన్ని చివరికి మూవ్ అయిపోతుంది. అంటే షీట్ 1 ఇటు, షీట్ 3 ఇటు స్వాప్ అయినాయి చూడండి. ఎన్ని షీట్లు ఉన్నా సరే చివరికి వెళ్ళిపోయింది అది. అలాగే ఈ షీట్ 1ని బిఫోర్ షీట్ 3 అని ఇచ్చాం, అంటే షీట్ 3కి ముందర ఈ షీట్ 1 అనేది ఇప్పుడు రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. కాపీ కావాలనుకుంటే అదే షీట్ కాపీ కావాలనుకుంటే క్రియేట్ ఏ కాపీ అని పెట్టామనుకోండి. సో చూడండి ఇంకొక కాపీ తయారైంది. షీట్ 1కే ఇంకొక కాపీ తయారైంది. సో ఇప్పుడు ఈ షీట్ని డిలీట్ చేసేస్తాం. డిలీట్. సో ఈ విధంగా మీరు ఈ ఎడిట్ మెనూ